2017లో కేరళ రాష్ట్రాన్ని నిజం చెప్పాలంటే దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన మలయాళ నటి కిడ్నాప్ మరియు లైంగిక దాడి కేసు మనందరికీ గుర్తే ఉంటుంది కదా. ఈరోజు మనం ఆ సంచలనాత్మకమైన కేసు వెనుక అసలు ఉద్దేశ్యమేంటి అనే దానిపై ఒక డీప్ ఎక్స్ప్లెయినర్ చూడబోతున్నాం. అప్పట్లో అసలేం జరిగింది, ఆ దారుణానికి దారితీసిన పరిస్థితులేంటి, ఈ సోర్స్ మెటీరియల్ ఆధారంగా జరిగిన వాస్తవాలను మనం ఇప్పుడు క్లియర్గా అనలైజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం నేరుగా అసలు పాయింట్కి వచ్చేద్దాం. మన ముందున్న అతిపెద్ద $1 మిలియన్ ప్రశ్న, అసలు దిలీప్ ఆ మలయాళ నటిపై ఎందుకు దాడి చేయించాడు? ఒక తోటి నటిపై అంత కక్ష సాధింపు చర్యకు పాల్పడాల్సిన అవసరమేమొచ్చింది? ఈ ప్రశ్న చుట్టూనే మన మొత్తం అనాలిసిస్ తిరుగుతుంది. దీనికి ఆన్సర్ దొరకాలంటే మనం క్యాలెండర్ని కాస్త వెనక్కి తిప్పాలి, పాస్ట్లో జరిగిన కొన్ని క్రూషియల్ ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకోవాలి. సరిగ్గా టైమ్లైన్ గమనిస్తే 1998లో ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ను పెళ్లి చేసుకున్నారు. అంతా బాగానే ఉందనుకుంటున్న టైంలో దిలీప్ మరో నటి కావ్య మాధవన్తో రిలేషన్షిప్ మొదలుపెట్టాడనే వార్తలొచ్చాయి. బేసిక్గా ఈ ఒక్క ఇన్సిడెంట్తోనే వాళ్ల వైవాహిక జీవితంలో పెద్ద కుదుపు మొదలైంది. ఆ ఎఫైర్ కారణంగానే ఫైనల్గా 2015లో దిలీప్ మంజు వారియర్ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్సే రాబోయే పెను తుఫానుకు అస్సలు కారణం. అయితే అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే దిలీప్ కావ్య మాధవన్ మధ్య నడుస్తున్న ఎఫైర్ గురించి మన బాధితురాలికి, అంటే లైంగిక దాడికి గురైన ఆ నటికి ముందుగా తెలిసింది. ఆమె ఏం చేసిందంటే ఆ విషయాన్ని దాచిపెట్టకుండా వెంటనే వెళ్లి దిలీప్ భార్య అయిన మంజు వారియర్కు చెప్పేసింది. ఆ విషయం తెలిసి మంజు వారియర్ డైవర్స్ దాకా వెళ్ళిందనుకోండి, అది వేరే విషయం. కానీ ఎప్పుడైతే తన భార్యకు ఈ సీక్రెట్ ఎవరు లీక్ చేశారో దిలీప్కి తెలిసిపోయిందో అక్కడే అసలు కథ మొదలైంది. ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడమే ఈ మొత్తం కేసుకు ఒక ట్రిగ్గర్ పాయింట్గా మారిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక్కడ మనం ఒక పర్సన్ సైకాలజీని అర్థం చేసుకోవాలి. సోర్సెస్ ప్రకారం దిలీప్కి ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే బయటివాళ్ళు తన ఫ్యామిలీ విషయాల్లో తలదూర్చటం అతనికి అస్సలు నచ్చలేదు. తన పర్సనల్ సీక్రెట్స్ బయటపెట్టి తన సంసారాన్ని కూల్చేశారనే విపరీతమైన కోపం, పగ అతనిలో ఉండిపోయింది. ఆ కోపమే కసితీరా ప్రతీకారం తీర్చుకునేలా చేసింది. ఆ ప్రతీకారమే ఆ నటిని కిడ్నాప్ చేయించి అంతటి దారుణమైన దాడికి గురిచేసేలా చేసిందని ఆరోపణలు ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే అహం దెబ్బతినడం, తన మ్యాటర్స్లో వేరొకరు ఎంటర్ అవడాన్ని అతను తీసుకోలేకపోవడమే ఈ దాడికి మెయిన్ రీజన్. అయినా ఒక మనిషి ఇంత పెద్ద క్రైమ్ చెయ్యాలని ఎలా డిసైడ్ అవుతాడు? అంత ధైర్యం ఎక్కడ్నుంచొస్తుంది? వెల్, ఆన్సర్ అతని బ్యాక్గ్రౌండ్లోనే ఉంది. మలయాళ ఇండస్ట్రీలో దిలీప్ రేంజ్ మామూలుది కాదు. ఆయన కేవలం యాక్టర్ మాత్రమే కాదు, ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, పెద్ద బిజినెస్ మ్యాన్, దానికి తోడు సొంతంగా థియేటర్లున్న ఓనర్, అన్నిటికీ మించి మలయాళ చిత్రసీమలో ఒక టాప్ టియర్ హీరో. ఇండస్ట్రీలో అతనికున్న నెట్వర్క్, పవర్ దాదాపు ఒక గుత్తాధిపత్యం లాంటిది. ఇంత డబ్బు, పలుకుబడి, స్టార్డమ్ ఉన్నప్పుడు ఎవరినైనా ఎలాగైనా కంట్రోల్ చేయొచ్చనే ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. ఈ పవరే సిస్టమ్ని కూడా మేనేజ్ చేయగలననే ధైర్యాన్నిచ్చింది. దీన్ని బట్టి మనం ఒక చేదు వాస్తవాన్ని ఒప్పుకోవాలి. మలయాళ ఇండస్ట్రీలో దిలీప్ స్థాయి ఎలాంటిదంటే ఆయనతో ఎవరైనా పెట్టుకున్నారంటే వాళ్లకి ఇండస్ట్రీలో ఎక్కడా అవకాశాలు లభించవు. అంతే, వాళ్ల కెరియర్ ఖతం. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించినా, ఎదురుతిరిగినా కెరియర్ నాశనమైపోతుందనే భయం ప్రతి ఒక్కరిలో ఉండేది. ఈ నిస్సహాయతే ఇలాంటి ఆరోపిత నేరాలకు ఒక పెద్ద కవచంలా, షీల్డ్లా పనిచేసింది. అయినా సరే బాధితురాలు తన కెరియర్కి ప్రాణాలకు రిస్కుంటుందని తెలిసి కూడా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటం నిజంగా గ్రేట్ కదా. పవర్ ముందు న్యాయం ఎలా స్ట్రగల్ అవుతుందో ఈ సిచ్యువేషన్ మనకు క్లియర్గా చూపిస్తుంది. సో ఏం చేసే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. వినోద పరిశ్రమలో ఒక వ్యక్తి చేతిలో ఉన్న అన్లిమిటెడ్ పవర్, విపరీతమైన డబ్బు ఒక నేర ప్రవృత్తికి ఎలా కవచంగా మారుతాయి? ఇది కేవలం ఒక కేసుకి సంబంధించిన ప్రాబ్లం కాదు సుమా, మొత్తం సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని కళ్లకు కడుతున్న ప్రశ్న. పవర్, అహంకారం కలిస్తే రిజల్ట్స్ ఎంత ఘోరంగా ఉంటాయో ఈ స్టోరీ మనకు చెప్తోంది. ఇప్పటివరకు జరిగిన పరిణామాలను మనం ఈ ఎక్స్ప్లెయినర్లో డీటెయిల్డ్గా చూశాం కదా. సరే, ఈ స్టోరీకి సంబంధించి పార్ట్ 4 కావాలి అంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.